హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలకి స్వాగతం. ఈ రోజు ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ రోజు మనం మాట్లాడేది ఒక అబ్బాయి గురించి అనమాట. అబ్బాయికి కేవలం 13 years మాత్రమే, అంటే కేవలం 13 ఏళ్ళు మాత్రమే. అండ్ ఇంత చిన్న వయసులోనే ఒక కంపెనీని తను స్థాపించాడు. ఒక్కొక్కరు ఇక్కడ 20 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా కూడా డబ్బులు లేక అవి లేక ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎన్నో సంవత్సరాల కూర్చొని ఆలోచించి స్టార్ట్ చేస్తున్నారు. అట్లాంటి ఈ కుర్రవాడు కేవలం 13 years లోనే ఒక కంపెనీని స్థాపించాడు. అతను ఎవరు, తన పేరేంటి, తను ఎక్కడ ఉంటాడు, అండ్ తన కంపెనీ పేరేంటిది, అసలు ఆ కంపెనీ ఏం చేస్తుంది, అండ్ తను ఇంత చిన్న వయసులో ఆ కంపెనీని అంత ప్రాఫిటబుల్ కంపెనీగా ఎలా మార్చాడు, తన బిజినెస్ ప్లాన్స్ ఏంటి, సీక్రెట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్. ఇండియాలోనే ద యంగెస్ట్ ఆంటర్ప్రినర్ ఎవరు అని అడిగితే తన పేరే చెప్తారనమాట ఎవరైనా కానీ. తన ఏజ్ కేవలం 13 years, అంటే 13 ఏళ్ళు మాత్రమే. అండ్ అబ్బాయి పేరు తిలక్ మెహతా. తిలక్ మెహతా అనే పేరు విన్న వెంటనే ఏదో పెద్దోళ్ళగా అనిపిస్తారు, కానీ కాదు. తనకు కేవలం చిన్న పిల్లవాడే. స్కూలింగ్ చేసుకుంటూ ఒక్కసారి కూడా తన స్కూల్ కి బంక్ కొట్టకుండా స్కూలింగ్ చేసుకుంటూనే తన బిజినెస్ లైఫ్ ని మేనేజ్ చేస్తున్నాడు. అండ్ హీఈస్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్స్. అందరు స్టూడెంట్స్ లా కాదనమాట. కేవలం 13 years ఉన్న పిల్లవాడి ఆలోచన ఎలా ఉంటే ఒక్కసారి ఆలోచన చూడండి. కానీ ఈ అబ్బాయి ఆలోచన అలా లేవు. అసలు ఇవన్నీ స్టార్ట్ అయింది ఒక రోజు అనమాట. తను ముంబైలో జీవించేవాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఏదో జాబ్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ మదర్ హౌస్ వైఫ్ అనమాట. ఒక రోజు వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇల్లు కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. కానీ అక్కడికి వెళ్ళాక తన బుక్స్ ని మర్చిపోయాడు. సో తనకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ ని అడిగాడు అనమాట, నా బుక్స్ ని నేను నా అంకుల్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను, నువ్వు తెచ్చిచ్చగలుగుతావా అడిగితే వాళ్ళ డాడీ నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది చూస్తా ఆయన అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు అనమాట, అయితే కొరియర్ చేయమని అంకుల్ ని మన ఇంటికి, నేను తీసుకుంటాను ఇక్కడ కొరియర్ అని చెప్పి అడిగాడు అనమాట వాళ్ళ డాడీని. అప్పుడు వాళ్ళ డాడీ నవ్వాడు అనమాట. ఇతనికి అర్థం కాలేదా. మళ్ళీ అడిగాడు, ఎందుకు డాడీ ఎందుకు నవ్వుతున్నావు అంటే వాళ్ళ డాడీ అన్నాడు అనమాట, కొరియర్ కి అబౌట్ 200-250 రూపాయలు అవుతుంది, అంత డబ్బులు ఉంటుంది, అలాంటి 2 books కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పాడు అనమాట. అబ్బాయి షాక్ అయిపోయాడు. అదేంటి 2-3 kilometers దూరం నుంచి ఇక్కడ రావాలంటే 200-300 రూపాయలు అవుతుందా, అంత కాస్ట్ ఎందుకు, అది ఇది అని చెప్పి షాక్ అయిపోయాడు అనమాట. అప్పుడే అతనికి అర్థమైంది, ఒక ఐడియా వచ్చింది అనమాట, ఎందుకు ఇంత ఎక్కువ రేటుకి ఇస్తున్నారు, నేను తక్కువ రేటుకి పార్సల్ ని డెలివరీ చేస్తాను. ఈ ఆలోచన వాళ్ళ అంకుల్ వాళ్ళతో వాళ్ళ ఫాదర్ తో డిస్కస్ చేయడం జరిగింది. తర్వాత తనకు అనిపించింది అనమాట, నేను ఒక కంపెనీ పెడతాను సొంతంగా. కంపెనీ పెట్టాక ఆ కంపెనీలో ఎలా అంటే చాలా తక్కువ రేటుకి డెలివరీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు అనమాట. ఈ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే 200 రూపాయలు డెలివరీ అయ్యే దాన్ని కేవలం 20 రూపాయలకి 30 రూపాయలకి వాళ్ళు ఇప్పుడు డెలివరీ చేస్తున్నారు ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ ఎలా ఆ స్థాయికి ఎదిగిందో చూద్దాం మనం ఇప్పుడు. తిలక్ మెహతా ఇంకా వాళ్ళ ఫాదర్ ఇంకా అంకుల్ వాళ్ళందరూ కలిసి మంచిగా ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు అన్నమాట. ఎలా మనం ఈ కాస్ట్ ని తగ్గించగలుగుతాం, ఈ 200-300 రూపాయల కాస్ట్ ని, డెలివరీ కాస్ట్ ని తగ్గించి ఎలా మనం చేయగలుగుతాం అనే విషయాన్ని ఆలోచించడం జరిగింది. అలా ప్లాన్ చేసి వీళ్ళ ప్లాన్ ఎక్కడ ఎండ్ అయిందో తెలుసా, వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళే ఒక రేంజ్ లో స్టాప్ అయింది అనమాట. అంటే ఫెడెక్స్ అనేది వరల్డ్ అనే టాప్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ కూడా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ కి వీళ్ళ ఐడియా అనేది, వీళ్ళ బిజినెస్ ప్లాన్ అనేది డెవలప్ అయింది అనమాట. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా గైస్, ఏ కంపెనీలైనా బిజినెస్ ప్లాన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట. అసలు ఐడియా ఎట్లా ఇంపార్టెంట్, ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్స్ ఎంత ఇంపార్టెంట్, అసలు బిజినెస్ మోడల్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు నేర్చుకోవట్లేదు కూడా. బిజినెస్ మోడల్ అనేది ఒక బిజినెస్ కి బ్యాక్ బోన్ లాంటిది. బ్యాక్ బోన్ లేకపోతే బిజినెస్ పడిపోతుంది. ఆ బిజినెస్ మోడల్ చూసి ఎవరైనా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫండింగ్ చేస్తారు. బిజినెస్ మోడల్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ మన ఛానల్లో బిజినెస్ మోడల్ నేను చాలా చెప్తున్నాను, సో ఖచ్చితంగా అవి చూడండి. నేను ఓయో ఒక బిజినెస్ మోడల్ క్లియర్ కట్ గా చెప్పాను అనమాట. ఈ సక్సెస్ స్టోరీలో అట్లాంటి సోది కాదు, క్లియర్ కట్ రియల్ లైఫ్ లో ఏం జరిగింది ఓయోలో, అసలు రిలయన్స్ జియోలో ఎలా అంత సక్సెస్ఫుల్ అయింది, ఇలాంటి మంచి మంచి కేస్ స్టడీస్ చేశాను నేను. మీరు కానీ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అయితే, లేకపోతే సొంతంగా బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలనుకునే వ్యక్తి అయితే ఖచ్చితంగా బిజినెస్ మోడల్స్ గురించి తెలుసుకుని, నేను ఖచ్చితంగా ఆ 2 బిజినెస్ మోడల్ లింక్ కింద ఇస్తాను, చూడండి. అది చాలా బాగుంటుంది, క్లియర్ కట్ గా ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తే మన బిజినెస్ మోడల్ ఎంత పవర్ఫుల్ గా డెవలప్ అయింది అంటే, సింగిల్ డే డెలివరీ లేకపోతే సేమ్ డే డెలివరీ. అంటే ఈ రోజు మీరు కొరియర్ ప్యాక్ చేస్తే ఈ రోజే మీరు అనుకున్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది ఆ కొరియర్. అంత పెద్దగా డెవలప్ అయింది. ఇది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫెడెక్స్ వాళ్ళ లోగో ప్రకారం, అంటే మీరు ఈ రోజు కొరియర్ పెడితే ఒక నైట్ మీరు హ్యాపీగా అనుకోండి, నెక్స్ట్ డే పొద్దున మేము డెలివరీ చేస్తాం అనేది ఫెడెక్స్ ఒక లోగో అనమాట. అంటే వాళ్ళ థీమ్ అదే అనమాట. అంటే ఈ రోజు మనం కొరియర్ చేస్తే రేపు అనే రోజు ఖచ్చితంగా మీరు అనుకున్న ప్లేస్ కి రీచ్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళు ఎలా అంటే, ఈ రోజు కొరియర్ చేస్తే ఈ రోజే మేము డెలివరీ ఇచ్చేస్తామనే రేంజ్ కి వాళ్ళకి ఇది ఎదిగింది అనమాట. ఒక్కసారి మనం వాళ్ళ బిజినెస్ మోడల్ చూద్దాము. దీన్ని స్టార్ట్ చేసింది ముంబైలో అనమాట. ముంబైలో ఇతను ఏం చేశాడు అంటే 63 సర్కిల్స్ ని చేయడం జరిగింది అనమాట. ఒక 4 kilometer సర్కిల్ అనమాట. ఇది మీకు డీటెయిల్ గా నేను చెప్పాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఏంటంటే ముంబై సిటీని మొత్తాన్ని ఒక 63 సర్కిల్స్ గా వీళ్ళు డివైడ్ చేశారు అనమాట. ఒక్కొక్క సర్కిల్ కి about 3 to 4 kilometers డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు డెలివరీ ఎలా డిజైన్ చేశారు అంటే, ఒక వ్యక్తి ఇక్కడ డెలివరీ తీసుకొని 50-60 kilometers అవతల పోయి డెలివరీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇన్స్టెడ్ వీళ్ళు ఎలా చేశారంటే, ఒక్కొక్క సర్కిల్లో
2 heads ని పెట్టారనమాట. ఒక వ్యక్తి డెలివరీ చేస్తాడు, ఒక వ్యక్తి కొరియర్స్ ని రిసీవ్ చేసుకుంటాడు అనమాట. సో థింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఇప్పుడు 50-60 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఒక సర్కిల్లో గానీ వాళ్ళకి డెలివరీ పాయింట్ వచ్చింది అంటే మీరు కొరియర్ పెట్టారు అంటే మీ సర్కిల్లో ఒక వ్యక్తి ఉంటాడు అనమాట. అతను అది కలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సర్కిల్లోకి ఇచ్చేస్తాడు అనమాట. అంతే, డైరెక్ట్ డెస్టినేషన్ కి ఇవ్వడు, నెక్స్ట్ సర్కిల్ కి ఇస్తాడు. అండ్ ఈ సర్కిల్ నుంచి ఈ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఇంకో సర్కిల్ కి ఇస్తాడు. అండ్ అలా ఒక్కొక్క సర్కిల్ నుంచి పాసే మీ కొరియర్ అనేది అదే రోజు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచించి చూడండి, ఒక వ్యక్తి 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే చాలా టైం పడుతుంది అని కొంచెం మెంటల్ కూడా కొంచెం డిసడ్వాంటేజ్ అనమాట. వేరే ఇక్కడ 2-3 కిలోమీటర్లు ఒక వ్యక్తిని వెళ్ళమంటే వెళ్ళడా, సింపుల్ గా వెళ్ళి ప్యాకెట్ ఇచ్చేసి వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే అతనికి మనీ కూడా వస్తుంది అక్కడ. సో ఈ బిజినెస్ మోడల్ యూజ్ చేసి వాళ్ళు సేమ్ డే డెలివరీని డిజైన్ చేశారనమాట. అండ్ 200 రూపాయల దాన్ని కేవలం 20 రూపాయలకు తీసుకొచ్చింది కూడా ఇదే మెథడ్ అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి బండి తీసుకుని 50 కిలోమీటర్లు లేకపోతే 100 కిలోమీటర్లు వెళ్ళి డెలివరీ చేసే దానికి పడే ఖర్చు కంటే ఎన్నో రేట్లు తక్కువ పడుతుంది అనమాట. అండ్ వీళ్ళు టైఅప్ అయింది ఎవరితో తెలుసా, డాబా వాళ్ళతో. మీకు ముంబైకి వెళ్తే మీకు డాబా వాళ్ళ ఐడియా ఉంటారు. అంటే టిఫిన్లు అవి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అంటే డెలివరీ చేస్తుంటారు, ఇంట్లోకి వెళ్ళి తీసుకుని ఆఫీస్లకి వాటికి డెలివరీ చేస్తుంటారు. సో వీళ్ళతో టైఅప్ అయ్యారనమాట. ఇప్పుడు వీళ్ళ కంపెనీలో ఇప్పుడు 100 మంది పనిచేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు 300 మంది డాబా వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. సో మీరు గానీ కొరియర్ చేస్తే ఈ రోజే మీరు అనుకున్న ప్లేస్ కి వెళ్ళిపోతుంది. అండ్ అది కూడా చాలా చీప్ ప్రైస్ లో. అండ్ మీకు ఈ బిజినెస్ మోడల్ అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ కానీ సింపుల్ గా చెప్పేస్తాను. చాలా పవర్ఫుల్ బిజినెస్ మోడల్ అనమాట ఇది. అంటే చాలా ఇంటెలిజెంట్ బిజినెస్ మోడల్ ఇది. సో ఖచ్చితంగా దీనికి 100% ఎక్కువ ఫండింగ్స్ అవి కూడా వస్తుంది. అండ్ ఇది కూడా చాలా పెద్ద కంపెనీగా ఎదుగుతుంది రేపు ఫ్యూచర్ లో. ఎందుకంటే ఫెడెక్స్ అనేది వరల్డ్ అనే టాప్ కొరియర్ కంపెనీ. దాన్ని కూడా బీట్ చేసే బిజినెస్ మోడల్ ఉంది వీళ్ళ దగ్గర. ఖచ్చితంగా ఇది రేపొద్దున పెద్ద కంపెనీగా మారుతుంది, నాకు నమ్మకం ఉంది. అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాగా, చాలా మంది ఇంత చిన్న ఏజ్ లో బిజినెస్ పెట్టాలా, అది బిజినెస్ పెట్టొద్దు, రిస్క్ అది అనుకుంటారు. అర్థం చేసుకోండి, మీ బిజినెస్ మోడల్ కానీ స్ట్రాంగ్ గా ఉంది, మీ ఐడియా కానీ చాలా పవర్ఫుల్ గా ఉంది, అండ్ మీకు కానీ ఫండింగ్ తెచ్చుకోగలిగే ఎబిలిటీ ఉంది అంటే ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేసేయండి, రన్నింగ్ లోకి తెచ్చుకోండి. అండ్ హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. బిజినెస్ పెట్టడానికి లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి మొమ్మట పడకండి, భయపడకండి. జస్ట్ రీసెర్చ్ చేయండి, 20-30% క్లారిటీ తెచ్చుకోండి అండ్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.